హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో షీర్ కుర్మా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. సో ఇలా అయితే నేను ఒక స్టవ్ పైన పాలైతే వేడి చేస్తున్నాను. ఇలా పాలు వేడయ్యేలోపు నేను ఇంకో స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టి అందులో మనం డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకోవడానికి గీ అయితే వేసుకున్నాను. ఇలా గీ వేడయ్యాక మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో నేనైతే ఇందులో సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ చిరంజీ సీడ్స్ అయితే వేసాను. సో దాని తర్వాత నాకు కావాల్సినన్ని సేమియాలు వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 లీటర్స్ పాలు తీసుకున్నాను. సో 2 లీటర్స్కి తగినన్ని సేమియాలు అయితే ఫ్రై చేస్తున్నాను. సో చూడండి, ఇలా ఆల్రెడీ నేను రోస్ట్ అయిన సేమియాలే తీసుకున్నాను, బట్ మనం మళ్ళీ గీలో ఫ్రై చేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఫ్రై అయ్యాక మనం ఇంకో స్టవ్ పైన పాలైతే వేడి చేసుకుంటున్నాం కదా. సో ఆ పాలు బాగా మరిగాక అందులో మనకు కావాల్సినంత షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 లీటర్స్ పాలు తీసుకుంటున్నాను. సో దానికి తగినంత షుగర్ అయితే వేసుకుంటున్నాను. మీరు షుగర్ మీ స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీకు లైట్గా కూడా వేసుకోవచ్చు. సో ఇలా షుగర్ యాడ్ చేసి పాలు బాగా మరిగించాలి. సో ఇలా మరిగాక మనకు కావాల్సిన యాలకులు తీసుకొని అది పౌడర్ చేసుకొని వేసుకోవాలి. సో ఇలాగ బాగా పాలు వేడయ్యాక మనం ముందుగా సేమియాలు అండ్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇందులో వేసి కొంచెం వేడయ్యాక స్టవ్ ఆపేస్తే సేమియాలు రెడీ. థ్యాంక్ యూ.